హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నీవే నా సర్వస్వం 39వ ఎపిసోడ్. క్యాబ్ దిగిన అజయ్ మేఘాన్ని చూడాలని సెక్యూరిటీకి ఆల్రెడీ తెలిసి ఉండడంతో గేట్ ఓపెన్ చేశాడు. లోపలికి ఆనందంగా వస్తున్న అజయ్ తల పైకెత్తి చూడడంతో టెర్రస్పై ట్యాంక్ చివర ఎవరో కూర్చొని కనిపించడంతో నిశితంగా గమనించిన అజయ్కి అది మేఘానే అని తెలియడానికి నిమిషం కూడా పట్టలేదు. అది అర్థమైన వెంటనే నిర్ఘాంతపోయాడు అజయ్. మేఘాను అలా చూస్తుండడంతో తన ఊపిరి ఆగినంత పని అయ్యింది. వెంటనే తేరుకొని గౌతమ్ గౌతమ్ అని అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తాడు స్పీడ్గా. మహేంద్ర ఫోన్ కాల్స్ మాట్లాడుతూ హాల్లో కూర్చొని ఉంటే మేఘ ఆలోచనలతో మునిగిపోయిన గౌతమ్ అజయ్ పిలుపులకి అరుపులకి తేరుకొని పరిగెత్తుతూ వస్తున్న అజయ్ని చూసి ఏమైందిరా అన్నాడు అయోమయంగా. మేఘాని అలా వదిలి గౌతమ్ ఇక్కడ ఉండడంతో అజయ్ కోపంగా గౌతమ్ చెంపపై ఒకటిచ్చి అమ్ము ట్యాంకుపై ఉంది పద అంటూ టెన్షన్గా పరిగెత్తాడు అజయ్ వెనకే గౌతమ్. అజయ్ అరుపులకి బయటికి వచ్చిన సుమ మేఘ ట్యాంకుపై ఉందని అజయ్ మాటలు వినడంతోనే మహేంద్ర సుమ కూడా కంగారు పడుతూ గౌతమ్ వెనకే వెళ్ళారు. అందరికంటే 2 అడుగులు స్పీడ్గా వేస్తూ టెర్రస్ పైకి చేరుకొని స్పీడ్గా వెళ్ళి ట్యాంక్ పై చివరన కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్న మేఘాను తన 2 చేతులతో ఎత్తుకొని టెర్రస్ మధ్యలో దింపి కోపంగా కొట్టడానికి చేయెత్తాడు అజయ్ స్పర్శకు అలవాటు పడ్డ మేఘ తనని తాకిన చేతులు అజయ్వే అని తెలియడంతో ఆనందంగా కళ్ళు తెరిచి అజయ్ను చూసింది. కొట్టడానికి చేయెత్తిన అజయ్ మేఘ కళ్ళల్లో కనిపిస్తున్న తనపై పిచ్చి ప్రేమను చూసి చేయి దించి వేగంగా తన గుండెకు మేఘ తలని అదుముకున్నాడు. గౌతమ్, మహేంద్ర, సుమ అజయ్ చేయెత్తడంతో ఎక్కడ మేఘాని కొట్టేస్తారో అని టెన్షన్ పడ్డారు. అజయ్ మేఘాను హక్ చేసుకునే లోపల రిలీఫ్గా ఫీల్ అయ్యారు. మేఘ మాత్రం ఇన్ని రోజులు తను పడుతున్న బాధకు అజయ్ కౌగిలలో తన బాధను అంతా మరిచింది. వెంటనే తనకు కార్తీక్ గుర్తు రావడంతో విసురుగా అజయ్ను తోసింది మేఘ. ఊహించని ఆ చర్యకు అజయ్ 2 అడుగులు వెనక్కి వేసి గౌతమ్ పక్కన నిలబడి ఏమైందమ్ము ఇలా ప్రవర్తిస్తున్నావు ఏంటి అన్నాడు అజయ్. నా ఇష్టం, నేను ఎలాగైనా ఉంటాను, నీకెందుకు అనింది తన బాధని దాచుకుంటూ మేఘ. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, కొట్టానంటే చచ్చూరుకుంటావని సైలెంట్గా ఉన్నా, అయినా నీ మొహం ఏంటి, నువ్వేంటి ఇలా తయారయ్యావే అని బాధగా వినిపించిన అజయ్ గొంతుకి కరుగుతూ ప్లీజ్ జయ్, నన్ను వదిలే, నీకు దండం పెడతా అనింది మేఘ ఏడుస్తూ. అసలేమైందమ్ము నీకు అని అజయ్ దగ్గరకు వస్తుంటే రావద్దు, దూరంగానే ఉండు అనింది మేఘ కోపంగా చూస్తూ. నిజానికి అజయ్కి దూరంగా ఉండడం తనకేమీ చిన్న శిక్ష కాదు. అది మేఘ తనకు తానుగా వేసుకోవాల్సి వచ్చిన శిక్ష. అజయ్ బాధపడితే మేఘ అస్సలు భరించలేదు. అలాంటిది ఎంతో పొగరుగా ఉండే తనజయ్ తన వల్ల బాధపడడం తనకి నరకంలా అనిపిస్తోంది మేఘకి. మనం ప్రాణంలా ప్రేమించే వారిని మనమే బాధ పెట్టాల్సిన పరిస్థితి రావడం నరకమే. మేఘ మనసు పడుతున్న స్ట్రగుల్ అజయ్ మనసుకు తెలుస్తున్నా మౌనంగా గౌతమ్ని చూశాడు. అజయ్ చూపులోని భావం గౌతమ్ అర్థం చేసుకొని వాళ్ళ అమ్మా నాన్నలను కిందకు పంపేశాడు. కళ్ళు మూసుకొని ఉన్న మేఘ నుదుటిన అజయ్ పెదవులు తాకించడంతో అజయ్ అంత ప్రేమగా ముద్దు పెడుతుంటే తన మనసు కరిగిపోయి ప్రశాంతంగా మారుతున్నా మరోపక్క చెప్పలేనంత భయంగా కూడా ఉంది మేఘకి. లేదు, నేను ఇలా వీక్ అవ్వకూడదు. ఒకవేళ జయ ప్రేమకు లొంగిపోతే అది నిధి వదిన పూజలకు ప్రమాదం. అలాంటి టైంలో వాళ్ళను నాతో పాటు ప్రమాదంలో వదిలి నా స్వార్థం నేను చూసుకోలేను అని కళ్ళు తెరిచి అజయ్ను చూసి నన్ను క్షమించు జయ్ అని మనసులో అనుకొని సీరియస్గా అజయ్ అని పిలుస్తుంది మేఘ. అజయ్ కూడా
అంతే సీరియస్గా మేఘాని చూశాడు. ఏంటి మేఘా ఇది? ఇన్ని రోజులు వాడి కోసం బాధపడుతున్నావు అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడిని వదిలేయమని తాకద్దని మాట్లాడుతున్నావు. ఏంటిరా అసలు ఏమైంది అని గౌతమ్ కూడా కళ్ళ నిండా నీళ్లతో ప్రేమగా అడుగుతుంటే నోటిదాకా నిజం చెప్పేయాలని వచ్చిన మాటలని వసు గుర్తు రావడంతో అలానే ఆ మాటలను మింగేసింది మేఘ. అడుగుతున్నాడుగా, చెప్పు, నాకు చెప్పు. సరే, వాడు నీ అన్న, వాడికైనా చెప్పు అన్నాడు అజయ్. అది నా ఇష్టం అజయ్, నువ్వెవరు నన్ను చెప్పమనడానికి? నీకేం హక్కు ఉందని నన్ను ఇలా వేధిస్తున్నావు అనింది మేఘ కోపంగా. ఆ మాటలు అజయ్ మనస్సుని విరిచేస్తున్నా మేఘ గురించి ఆమె కన్నా ఎక్కువ తెలిసిన అజయ్ ఇవన్నీ ఎవరో తన చేత బలవంతంగా మాట్లాడిస్తున్నారని అర్థం చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఆ మాటలకు అజయ్ ఎంత బాధపడుతున్నాడో అర్థమైన గౌతమ్ మేఘ అంటూ కోపంగా అరిచాడు. ఏంటన్నయ్య నాపై అరుస్తున్నావు? నాకన్నా నీ ఫ్రెండ్ ఎక్కువయ్యాడా నీకు అని కఠినంగా అడిగిన మేఘ మాటలకు గౌతమ్ బాధపడుతూ, అవును, వాడు నిన్ను నీకన్నా ఎక్కువ ప్రేమిస్తూ నీ పిచ్చిలోనే ఉంటాడు, అందుకే వాడంటే ఎక్కువే అని గౌతమ్ అంటుంటే, అవును, ఎంతలా అంటే తన కోపమంతా నాపై చూపించి పిచ్చోడిలా నా గొంతు పట్టుకునేలా. వాడి కోపిష్టి బుద్ధితో ఎప్పుడైనా నన్ను చంపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనింది మేఘ. ఆ మాటలు అంటున్నప్పుడు కొన్ని వేల సార్లు చచ్చి బతికింది మేఘ. హద్దు మీరి మాట్లాడుతున్నావు మేఘ అన్నాడు గౌతమ్ కోపం ఆపుకోలేక. నీ ఫ్రెండ్ ఇటలీకి అని వారం వెళ్ళాడు, కాల్స్ మాట్లాడతాడు, వీడియో కాల్ చేయడు, అడిగితే నన్ను చూస్తే ఉండలేను అన్నాడు. పిచ్చిగా నమ్మేశాను కదా. వారం రోజులని 17 రోజులు ఉన్నాడు. వర్క్ అన్నాడు, నమ్మాను. 5 రోజులు ఫోన్ కూడా లేదు, అడిగితే వర్క్ అని నువ్వు చెప్పావు. వాడి మీద పిచ్చితో తిండి నిద్ర లేకుండా నేను వాడిని వదిలి ఉండలేకుండా ఇటలీకి వెళ్దామని నిన్ను ఒప్పిస్తే నా పిచ్చి ప్రేమ అని ఏవేవో చెప్పావే నీ ఫ్రెండ్ గురించి. వాడు రోజుకో పబ్లో డ్యాన్స్ అంటూ తిరిగాడు, కావాలంటే చూడు అని తన మొబైల్లో ఉన్న అజయ్ ఒక అమ్మాయితో క్లోజ్గా ఉన్న ఫోటో చూపించింది మేఘ. అదంతా చూసి కూడా మేఘ నుంచి తన చూపు మాత్రం తిప్పలేదు అజయ్. అది చూసిన గౌతమ్ అది జస్ట్ ఫ్రెండ్గా అయి ఉంటుంది మేఘ అని అనడంతో మేఘ కోపంగా తల తిప్పి అజయ్ను చూస్తూ, ఏం కావాలి అజయ్ నీకు? నా అన్న కూడా నేను చెప్పేది వినకుండా నీ పక్కనే మాట్లాడుతున్నాడు అని మేఘ గట్టిగా అరుస్తున్నా అజయ్ చూపు తిప్పకపోవడంతో, ఎందుకు జయ్ ఇలా నీ చూపులతో నన్ను వేధిస్తున్నావు? ఐ హేట్ యు, వెళ్ళిపో నా నుంచి, లీవ్ మీ అలోన్ అంటూ ఏడుస్తూ అరిచింది మేఘ. వెంటనే అజయ్ గౌతమ్కి మేఘ ఫోన్ అని సైగ చేసడంతో స్పీడ్గా మేఘ రూమ్కి వెళ్ళిపోయాడు గౌతమ్. హేట్ యు అన్న మేఘ మాటలు విన్న అజయ్ కోపంతో మేఘ నడుముపై చేయి వేసి గట్టిగా పట్టుకొని తన పైకి లాక్కొని ఆమె పెదవులు అందుకున్నాడు. మేఘ ఆ క్షణంలో అజయ్ను ఆపలేకపోయింది. అజయ్ను వెనక్కి తోయాలి అని మేఘ ప్రయత్నించినా తన బలం సరిపోవట్లేదు. మేఘ ఎంత బలంగా వెనక్కి నెట్టాలని చూసినా అజయ్ ఇంచ్ కూడా కదలకుండా అంతే బలంగా మేఘ నడుముపై పట్టు బిగిస్తున్నాడు. మేఘ నిర్ణయించుకునింది వాళ్ళని సేవ్ చేయాలి అంటే కార్తీక్తో తను తప్పక వెళ్ళాలి అని. మనసులో, సారీ జయ్, నీకు నేను దూరం అవుతున్నా, బట్ ప్రామిస్ నా గుండె కొట్టుకున్నంత వరకు నిన్ను మాత్రమే ప్రేమిస్తుంది, ఐ లవ్ యూ జయ్ అని మనసులో అనుకొని అజయ్ ముద్దుకి జత కలిపింది. మేఘ సహకరించడంతో కోపం తగ్గిన అజయ్ మేఘ నడుముపై ఉన్న తన చేతులని లూజ్ చేసి తను గట్టిగా పట్టుకున్న ప్లేస్లో టీషర్ట్ లోపల నుంచి చేతులు పెట్టి చిన్నగా నిమిరాడు. తనకి ఎప్పటికెప్పుడు అజయ్ ప్రేమ కొత్తగా తెలుస్తుంటే బాధగా కళ్ళు మూసుకొని అజయ్ చుట్టూ ఉన్న చేతులు బిగించి పూర్తిగా అజయ్ మీద వాలిపోయింది మేఘ. అరగంట తర్వాత మేఘ నిద్రపోయింది అని అర్థమయ్యాక మెల్లిగా మేఘాని వదిలి అలానే కూర్చొని మేఘ తలని
తన ఒడిలో పెట్టుకొని నిమురుతూ ఉండిపోయాడు అజయ్. అజయ్ ఫోన్ చేయడంతో వచ్చిన గౌతమ్ అజయ్ ఏదో తీక్షణంగా ఆలోచించడం చూసి అజయ్ భుజంపై చేయి వేసి, ఇలాగే 3 రోజుల నుంచి ఉంది అజయ్. దూరంగా ఉన్న నీకు చెప్పి టెన్షన్ పెట్టలేక చెప్పలేదురా అన్నాడు గౌతమ్ బాధగా. మేఘ మాట్లాడిన మాటలకు తన మనసులో దాచిన బాధ ఒక్కసారిగా గౌతమ్ను హక్ చేసుకొని తన కళ్ళల్లో నిలిపిన నీటిని బయట పెట్టాడు అజయ్. సారీరా, కోపంలో అరిచేశాను అని కొట్టేశాను అని అజయ్ బాధగా అంటుంటే, నాకు తెలుసు అజయ్, నేను అర్థం చేసుకోగలను. నువ్వు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు అంటూ అజయ్ను హక్ చేసుకొని ఓదార్చాడు గౌతమ్. అజయ్ మాత్రం మేఘ ఇలా అవడానికి కారణమేంటి అని ఆలోచనలో పడిపోయాడు. గౌతమ్ మాత్రం మేఘ ఫోన్ అన్లాక్ చేయడానికి ప్రయత్నించి అసహనంగా ఫోన్ని విసిరి కొట్టాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.